ఇటు మలరేసుకోవాలి. ఒక 4-5 సార్లు అన్నా అటు ఇటు మలరేసుకోవాలి. లేకుంటే ఒక తాన కాలినట్టు ఒక తాన కాలనట్టు ఉంటుంది కదా. ఇంకో రొట్టె అయితే అయ్యింది. ఐదల రొట్టె రెడీ అయ్యింది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ కుకింగ్స్ అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఏంటి నేను ఉండాల్సిన ప్లేస్లో మా హస్బెండ్ ఉన్నారని చూస్తున్నారా? అయితే ఈరోజు ఏంటంటే నాకైతే కొంచెం హెల్త్ బాగాలేక నేనైతే ఈరోజు వీడియోలోకి రాలేనండి. అంటే లాస్ట్లో వచ్చాను కొంచెం, ఇంకా లాస్ట్లో కూడా రావద్దు అనుకున్న. నాకు అసలు అనిపించలేదు, కొంచెం అంత బాగాలేకుండా అనమాట. నేను రానని చెప్పిన, కాకపోతే ఇక రా అని లాస్ట్లో రమ్మంటే ఇక ఏదో ఫేస్ వాష్ చేసుకొని అట్లా వచ్చేసిన. లాస్ట్కి వస్తాను చూడండి టేస్ట్ చూడడానికి. ఇంక ఇక్కడైతే అత్తమ్మ పొయ్యి మాది బాగాలేకుండే కదా, ప్రీవియస్ వీడియోలో చూసుంటే మా పొయ్యి అయితే అస్సలు బాగాలేదండి. ఇంకా ఈరోజు అయితే అత్తమ్మ పుట్టమన్న తీసుకొచ్చి పొయ్యి అయితే ఇస్తుంది. ఓకే, వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్ అబ్బా. ఓకే, వీడియో చూసేయండి. కొంచెం పొయ్యి అయితే ఖరాబ్ అయింది. ఖరాబ్ అయితే ఇక దాన్ని మనకు వంట చేయరాదు కదా, వంట చేసేందుకు ఇక పొయ్యి మంచిగా చేస్తున్నా ఈరోజు అయితే. ఈ పొయ్యి ఎట్లా వేసుకోవాలంటే పుట్టమన్ను ఒక పుట్ట తవ్వుక రావాలి. తవ్వుకొచ్చి మంచిగా పిసుక్కొని దాన్ని ఇట్లా మెత్తగా మన పిండి మర్దన చేసినట్టు చేసి పిసుక్కొని పొయ్యి వేసుకోవాలి. ఎందుకంటే మంట మండేది కదా, మంగళవారం రోజు వేయాలి. కానీ ఇంకా నేనైతే ఏదో కొంచెం ఖరాబ్ అయిందని ఇంకా పొయ్యి మొత్తం వేసేటోళ్ళు అయితే మంగళవారం వేయాలి. మంగళవారం వేస్తే మంట మండేది కదా, మంగళవారం రోజు మంచిగా ఉంటుంది అనమాట. ఇంకా ఎప్పుడైనా తాతల నాటి నుంచి అయినా పద్ధతు మంగళవారం రోజే పొయ్యి వేసుకోవాలి. పద్ధతు అది. అమ్మవారికి ఇంకా మనం వంట చేసేటప్పుడు వంట చేసినాక అన్నీ రెడీ అయినాక ఇంకా కొంచెము అమ్మవారికి కూడా కొంచెం ఇట్లా వంపి మనం వంట చేసినవి తీసుకొని ఇంట్లో పెట్టేసుకోవాలి. ఏది చేసినా ఏ కూర చేసినా అమ్మవారికి వంపాలి. ఇంకా ఈ మంట అంటే మనకు దేవుడే కదా మంట అంటే. ఒక పొయ్యి మీద అయితే అలికిన ముగ్గేస్తున్నా. ఒక 5 బొట్లు కూడా మనం పొయ్యికి పెట్టుకోవాలి. ఇంకా కొత్తగా పొయ్యి వేసుకున్న అలికినప్పుడైనా బొట్లు పెట్టుకోవాలి. ఇంకా బొట్లు అయితే పెడుతున్నా. బొట్లు పెట్టుకున్నాక తర్వాత ఇంకా నేను రాగులది రొట్టె చేస్తా చూడండి. ఇట్లా బొట్లు పెట్టుకోవాలి. ఇంకా మీరు కూడా చేయండి. మనం పొయ్యి మీద వండుకున్నదే మనకు మంచిగా. మనం ఎప్పుడైనా పొయ్యి దేవర, మనకు దేవతనే. రాగులు పట్టించుకొచ్చిన. ఇగో రొట్టెకు నీళ్లు కాగబెట్టుకున్నా. నీళ్ళు అయితే కాగబెట్టుకొని ఇలా పోసుకున్నా. ఇగో పిసుకుతున్నాయి. ఇప్పుడు చల్లీళ్ళు పోసినాం అనుకో, ఇది రొట్టె చేసినా కూడా ఇచ్చుకపోతుంటుంది. ఇప్పుడు వేడి నీళ్ళు కాగబెట్టి పోసుకుంటే ఇంకా మంచిగా ఆ వేడిలా ఈ పిండి ఉడికినట్టు అవుతుంది. రొట్టె చేసుకుంటే మంచిగా రొట్టె సాగుతుంది. 2 పొరలు రొట్టె వస్తుంది, గోధుమ రొట్టె వచ్చినట్టుగా. ఇదైతే హెల్త్కు మంచిది. ఇంకా మీరు కూడా చేసుకొని తినాలి. ఇంకా మా పిల్లలకు జ్వరం వచ్చింది, వాళ్ళకు ఒకరోజు ఈ రాగుల రొట్టె, ఒకరోజు జొన్న రొట్టె, ఒకరోజు సద్ద రొట్టె, అన్ని రోజుకొక తీరు చేసి పెడుతున్నా. వాళ్ళకి జ్వరం వచ్చింది, జ్వరం వచ్చి లేస్తలేరు కాబట్టి వాళ్ళకు పాలల్లో వేసి రొట్టె వేసి తినబెట్టాలి. అది హెల్త్కు మంచిది, బలం వస్తుంది. ఇంకా ఆకుకూరలు కూడా వండుకొని తినాలి. రొట్టెల బాగుంటుంది. ఇంకా టైఫాయిడ్ జ్వరం కానీ, మలేరియా కానీ, ఇంకా ఏ జ్వరం వచ్చినా ఈ రాగుల రొట్టె, జొన్న రొట్టె, పచ్చజొన్న రొట్టె చేసుకొని తింటే ఇంకా మంచిది. పాలకూర, తోటకూర
ఇంకా బయట మామూలుగా దొరికిన బంకొంటి కూర అయినా, ఇంకా ఏంది ఎర్రగజ్జల కూర అయినా, తెల్లగజ్జల కూర అయినా ఇవన్నీ వండుకొని మంచిగా తినొచ్చు. మీకు తెలియని కూర ఏదన్నా ఉంటే మాకు కామెంట్ చేయండి. పోసి జొన్న రొట్టె చేసిన, ఇంకా మీకు తెలియని వాళ్ళు ఉంటే, మస్తు మంది చూసిండ్రు, తెలియని వాళ్ళు ఉంటే మళ్ళీ చేసి చూపిస్తా. ఇగో మంట పెట్టుకున్నా, ఇగో పెంక పెట్టుకున్నా, ఇక రొట్టె చేయాలి. ఇగో రొట్టెకు ఇగో ఇంత ముద్ద సరిపడే తట్టు, మంచిగా అంత మందంగా కాకుండా పలసగా వచ్చేటట్టు చేసుకొని పెంక మీద వేసుకోవాలి. రౌండ్గా ఇగో ఇట్లా వేసుకోవాలి. వేసుకొని పీట మీద పొడిపిండి వేసుకోవాలి. వేసుకొని చేసుకోవాలి. మంట కూడా ఇగో ఇట్లా కొట్టుకోవాలి. తెలియకుంటే మళ్ళా నేను చేసి చూపిస్తా. మంట కూడా 2 కట్టెలు, పెద్దగా మండొద్దు. 2 కట్టెలు. గ్యాస్ మీద చేసుకునే దానికంటే ఇంకా మనము కట్టెల మీద చేసుకుంటే రొట్టె అంతా ఒకేసారి మంచిగా కాలుతుంది. సన్న మంట మీద సన్నగా పెట్టుకోవాలి. మంట పెద్దగా పెట్టుకున్నా పెంక మాడిపోతుంది, రొట్టె మాడుతుంది. పెంక ఎక్కువ వేడయ్యి రొట్టె మాడిపోతుంది. ఇట్లా తీసుకోవాలి. ఇట్లా తీసుకొని చేయి మీద ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకొని పెంక మీద వేసుకోవాలి. ఒక్కొక్కసారి చితికిపోతుంది. అది పిండిల్నే ఉంటుంది తేడా. మనం మంచిగా పిసుక్కొని వేడి నీళ్ళు పోసి పిసుక్కుంటే మనం ఎట్లా వేస్తే అట్లా పెంక మీద పడుతుంది. మన చేతిలో మంచిగా ఉంటుంది, పెంక మీద పడుతుంది. ఇంకా రొచ్చుగా చేసుకొని రొచ్చుగా విసుక్కొని మనం రొట్టె చేసినాం అనుకో, ఇంకా రొట్టె మంచిగా రాదు. పెంక మీద వేద్దామన్నా చితికిపోతుంది. ఇంకా ఎంబడే తుడుస్తారు, అట్లా తుడవద్దు. ఇంకా ఆ రొట్టె మంచిగా కింది పక్క మంచిగా గాలినాక ఇంకో ఇట్లా తుడుచుకోవాలి. తడిగుడ్డేసి తుడిస్తే మంచిగా పొడిపిండి అంతా పోయి మంచిగా కాలుతుంది. రొట్టె కింద కాలినాక ఇట్లా మళ్ళీ వేసుకొని ఇట్లా వేసుకుంటే అయిపోతుంది. ఇట్లా కొట్టుకోవాలి. మంచిగా కొట్టుకుంటే మంచిగా రౌండ్గా వస్తుంది. ఇంకా ఈ అంచుల పొంటి కూడా ఇట్లా పర్రెలు పాసుకపోయినట్టు అవుతుంది. అట్లా కాకుండా ఇట్లా ఈ చెయ్యి అడ్డం పెట్టుకున్నా కూడా ఇంకా మంచిగా వస్తాయి ఈ అంచులు. గట్టిగా కొడితే కూడా ఇచ్చుకపోతాయి. ఇంకా గట్టిగా కాకుండా మామూలుగా ఇట్లా కొట్టుకున్నాం అనుకో మంచిగా వస్తుంది రొట్టె. ఇగో ఈడు ముందుగా కూర్చుండు, ఆడ వెనక చీరు కూర్చుండు. ఇద్దరు పెళ్లి అవుతుంది అన్న. ఇంకా మా పిల్లలకు ఇంకా మనిషికి ఒక రొట్టె చేద్దామని చేస్తున్నా. ఇంకా నన్ను అస్సలు చేయనిస్తలేరు. నేను ఒకటి చేస్తే వాళ్ళు ఒకటి చేస్తుర్రు. ఇంకా వాళ్ళని అందుకే ఇప్పుడు తిడుతున్నా నేను. ఇంకా రొట్టె మాత్రం ఇగో ఇట్లా ఏంది గోధుమ రొట్టె మనం చపాతి ఎట్లా చేసుకుంటే ఎట్లా పొంగుతుంది, అవి అట్లా పొంగుతుంది. ఇంకా అంత వేడి నీళ్ళతోటే మంచిగా అవుతుంది. అది మామూలుగా వేసుకొని పిసుక్కోవాలి. నీళ్ళు కూడా ఇంకెక్కువ పోసినాం అనుకో రొచ్చు అవుతుంది. మనకు చెయ్యరాదు, పెంక మీద వేయరాదు. ఇలా కీమా పాలకూర తెచ్చి వండుకొని తింటే ఇంకా బాగుంటుంది, బలం వస్తుంది, అన్నిటికీ మంచిగా ఉంటుంది. ఇప్పుడు పొయ్యి బాగా చేస్తుంటే వాడు ఏం చేసిండు, పొయ్యి మంచిగా చేసిండు. నేను ముగ్గేస్తుంటే బొట్లు పెడదామని చూస్తుండు.
కుంకుమ పసుపు తీసుకురాము అంటే తీసుకొచ్చిండు. అట్లా చేస్తాడు మావోడు. చిన్నోడు, పెద్దోడు అయితే చెయ్యడు, చిన్నోడు అయితే నేను ఏది చేస్తే అది చేస్తాడు. చిన్నగా ఉన్నప్పుడు చేయలేదు, అప్పుడు చేసేది కానీ ఎక్కువ తినకపోయేది. ఎక్కువ జొన్న రొట్టెలు అట్లాంటివి తినేది కానీ ఇది కొత్తగా ట్రై చేస్తుంది మా అమ్మ. చూడండి రోజు ముగ్గురు, మా పిల్లలు ముగ్గురు, వాళ్ళకు మేమిద్దరము మనిషికి ఒక రొట్టె చేసుకునేది. చేసుకొని ఒకరోజు పప్పు పాలకూర, ఒకరోజు పాలకూరల కీమా వేసేది. కీమా కొట్టించుకొచ్చి ఒక పావు కేజీ కీమా కొట్టించుకొచ్చి ఇంకా పాలకూరలు వేసి ఉండేది, దోసకాయలు వేసి ఉండేది, ఇంకా ఏంది బీరకాయ కూడా వేసి ఉండేది. ఒకరోజు ఆదొండకాయలు చేస్తామా, ఆదొండకాయలు అవి కూడా వండి చూపిస్తాము. చేస్తా. ఆదొండకాయలు మన చారు ఎట్లా పెడతాం, మీకు ఏది తెలియకున్నా గానీ వీడియో కిందికి రాసేయండి, ఒకసారి చారు నేను చేసి చూపిస్తా. అమ్మా ఒకసారి చారు పెడదాం, అలానే మళ్ళీ కొన్ని తీసి పక్కన తీసి కూర వండుదాం. అయితే ఆ రోజు సరే తీసుకురా, చేస్తా. అంటే కూర వండుకునేటోళ్ళు ఉంటారు, చారు పెట్టుకునేటోళ్ళు ఉంటారు, రెండు చేసి చూపిస్తా. ఈ రోజు ఇంటికాడు వీళ్ళు అయితే దమాక్ ఖరాబ్ చేస్తారు. ఇగో పావు కిలో పప్పు వేసుకున్నాము. 10 మందికి 2 దోసకాయలు, 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిగడ్డ, కరేపాకు. ఇంకా పొయ్యి మీద పెట్టుకుంటున్నా. ఈ పప్పు అయితే పొయ్యి మీద పెట్టుకున్నా, ఇంకో అర్ధగంట పడితే అది ఉడుకుతుంది. ఇంకా తర్వాత పోజ్ చేసుకొని ఇంకా ఈ రొట్టెలు అయినాయి తినేయాలి. ఇక ఈ పప్పులో మాత్రం మేము అప్పుడు ఏం చేసేది, చింతపులుసు పోసి వండుకుంటే ఆ చింతపులుసు పోస్తే దాని టేస్ట్ వచ్చేది. కొంచెము టేస్ట్ ఇక్కడ నేను కావాలనుకుంటే చింతపులుసు పోసి చున్ని లోపల తెలియదు. అసలు మా వాయిస్ అసలు వినిపించట్లేదు. నేను చూసిన ఎడిటింగ్ చేసేటప్పుడు ఇప్పుడు చూసుకుంటున్నా. అప్పుడు చూసుకుని ఉంటే మళ్ళీ ఇంకొక టేక్ అన్న తీసుకునే వాళ్ళం, కానీ అసలు చూసుకోలేదన్నమాట. అస్సలు చూసుకోలే. మైక్ అంతా జీ అని ఒకటే సౌండ్ వస్తుంది. ఇంకా నేను అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. సారీ అండి, ఏమనుకోకండి. అసలు మస్తు ఎక్స్ప్లెయిన్ చేసిన నేనైతే. ఇక్కడ రొట్టెలు అయితే మస్తు ఉన్నాయి, మెత్తగా అయిపోయినాయి. ఇట్లా అసలు గోధుమ రొట్టెలు అంటే చపాతీలు కూడా అంత మంచిగా రావన్నమాట, అసలు అంత మెత్తగా ఉన్నాయి. ఇంకా కాంబినేషన్ అయితే పప్పు చేసింది అనమాట అత్తమ్మ. పప్పు దోసకాయ అసలు డిఫరెంట్గా చేసింది. పప్పు దోసకాయ రుబ్బడం అయినా కొంచెం డిఫరెంట్గా అప్పుడు అత్తమ్మ వాళ్ళు చేసుకునేటట్టు చేసింది అనమాట. ఇంకా నేనైతే టేస్ట్ చూడడానికి వచ్చేసిన. కొంచెం డల్ అయిపోయినా ఈరోజు, అంత బాగాలేదు, డిస్టర్బెన్స్గా ఉంది. ఇంకా టేస్ట్ చూడడానికి లాస్ట్కి వచ్చేసిన. అది కూడా మైక్ కూడా చూసుకోకుండా సరిగ్గా ఏందో నాకు అసలు ఎక్కడున్నానో నా భ్రమ అంతా. నేను అట్లా టేస్ట్ చూడడానికి అయితే వచ్చిన అనమాట. మైకులు చూసుకోవాలి, ఏం చూసుకోవాలి, అవి సౌండ్ రావట్లేదు. అసలు నాకు పిచ్చి లేచింది. ఇంకా నాకు ఈ ఎడిటింగ్ చేసేటప్పుడు అనిపించింది, అబ్బా మంచిగా ఉండే వీడియో, అసలు వాయిస్ ఓవర్ ఎంత బాగుంది అనుకున్నా. ఇంక ఇక్కడనైతే అత్తమ్మని టేస్ట్ చూడమంటున్నా. నేను తర్వాత తింటాను అత్తమ్మ అంటుంది. ఇంకా నేనుండి అన్న మీ కూడలే తింటుంది ఎప్పుడు, అత్తమ్మ తినదా అని అంటారేమో అత్తమ్మ కామెంట్ చేస్తారు. అట్లా కామెంట్స్ చెయ్యక ముందుకే నువ్వు కూడా టేస్ట్ చూడు అత్తమ్మ అంటే, సరేలే నేను కూడా టేస్ట్ చూస్తా అనేసి ఇక్కడనైతే అత్తమ్మ కూడా టేస్ట్ చూస్తుంది. ఇంకా నేనైతే ఆగలేకపోయినా. అసలు నాకు పప్పు అంటే మెయిన్ అంత ఇష్టం ఉండదు అనమాట. నేనైతే ఫస్ట్ అసలు పప్పు అంత ఇంట్రెస్టింగ్గా తినను, కానీ అసలు కట్టెల పొయ్యి మీద అసలు వేరే డిఫరెంట్గానే చేసిందని చెప్పొచ్చు అత్తమ్మ. ఇంకా పప్పు అయితే ఉడకడానికి అర్ధగంట పట్టింది, కొంచెం లేట్ అయ్యింది. మేమైతే ఇప్పుడు టేస్ట్ చూసినాం, అసలు ఎక్సలెంట్, వేరే లెవెల్ వెళ్ళిపోయింది. రాగి రొట్టెలు వినడమే కానీ ఎప్పుడు చేసుకొని తినలేదన్నమాట. ఫస్ట్ టైం ఇట్లా చేసుకొని అయితే తిన్నాం. బాగున్నాయి నిజంగా, బేసికల్లీ మస్తు ఉన్నాయి. ఏం తినబుద్ధి కానప్పుడు ఇట్లా రాగి రొట్టెలు చేసుకొని పప్పు అయినా ఏదైనా చట్నీ చేసుకొని తినడానికి అయితే బాగున్నాయి నిజంగా. ఓకే, నేనైతే ఇంకా ఒక రొట్టె ఫుల్ రొట్టె తినడం ఇదే ఫస్ట్. అసలు నాకు చపాతీలైనా జొన్న రొట్టెలైనా ఏ రొట్టెలైనా నేను నార్మల్గా తినను అనమాట.
ఓకే అండి, పప్పు అయితే చాలా బాగుంది. అసలు నాకైతే మస్తు నచ్చింది. రొట్టెలే కాకుండా ఇంకా అన్నంలో కూడా బాగుంది. ఒక రొట్టె మొత్తం తిన్నాను, తర్వాత అన్నం కూడా పెట్టుకొని తిన్నా. ఇంకా అత్తమ్మ కొంచెం డిఫరెంట్గా చేసింది. పప్పు రుబ్బడము అవి కొంచెం డిఫరెంట్గా అనిపించింది. మీకు కావాలంటే కామెంట్ చేయండి, ఫుల్ వీడియో తప్పకుండా సపరేట్ చేసి పెడతాను పప్పు వీడియో. ఓకే అండి, ఇంకా ఈ వీడియోకి నేను ఒక 50 లైకులు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 50 లైకులు ఖచ్చితంగా రావాలి. వచ్చినాయి అనుకోండి, ఒక కొత్త డిఫరెంట్ రెసిపీ అయితే చేసి పెడతాను నేనైతే. ఖచ్చితంగా లైక్స్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకేంటి బెనిఫిట్స్ అంటే, లైక్ చేస్తే నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెరిగి కొంచెం కొత్త కొత్త వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ పెరుగుతుందన్నమాట. అందుకోసం లైక్ చేయమంటున్నా. ఓకే, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్. మీకు ఏ కూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి.